Hi students, welcome to another video of MC Square Chemistry classes. ఈ వీడియోలో ఫోర్త్ చాప్టర్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఈ టాపిక్లో సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్లో టాపిక్ విఎస్సి పిఆర్ థియరీ మీరందరూ వినే ఉంటారు, విస్పర్ థియరీ అని అంటూ ఉంటారు. అండ్ హైబ్రిడైజేషన్ ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ థియరీ మొత్తం మనం గుర్తుపెట్టుకోలేము, కానీ ఇప్పుడు నేను ఇక్కడ రాసిన టేబుల్ మాత్రం మీకు మైండ్లో ఉందనుకోండి, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఎక్కువగా ఎలా అడుగుతారంటే నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయంటారు ఒక మాలిక్యూల్ ఇచ్చి, లేదంటే దాని జామెట్రీ షేప్ ఏంటి అని అడుగుతారు, లేదంటే బాండ్ యాంగిల్స్ అని అడుగుతారు. ఇలా బాండ్ యాంగిల్స్. ఓకే, సో ఇలా బాండ్ యాంగిల్స్ అడిగినప్పుడు, లేదంటే మనము షేప్ అడిగినప్పుడు, లేదంటే హైబ్రిడైజేషన్ అడిగినప్పుడు ఈ టేబుల్ ఒకటి మీకు గుర్తుంటే డెఫినెట్గా ఆ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో జస్ట్ మీకు ఒక్కసారి చెప్తాను చూడండి. టూ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే ఎస్పీ హైబ్రిడేషన్. లోన్ పేర్స్ ఏవి ఉండవు, అప్పుడు లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇలా స్ట్రైట్ గా ఉంటుంది, 180 degrees బాండ్ యాంగిల్. 3 ఉంటే sp2 హైబ్రిడైజేషన్. 0 లోన్ పేర్స్ ఉంటే ట్రైగోనల్ ప్లేనర్. ఒక లోన్ పేరు ఉంటే బెంట్ లేదా యాంగులర్ లేదా వి షేప్ అంటారు, దాన్ని 3 గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆప్షన్స్ లో ఏదైనా ఒకటే ఇస్తారు కాబట్టి. ఓకే, sp3 0 లోన్ పేర్స్ ఉంటే టెట్రాహెడ్రల్, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes గుర్తుపెట్టుకోవాలి. ఒక లోన్ పేరు ఉంటే షేప్ పిరమిడల్ గా చేంజ్ అవుతుంది, బాండ్ యాంగిల్ 107 degrees గుర్తుపెట్టుకోవాలి. sp3లో 2 లోన్ పేర్స్ ఉంటే మళ్ళీ సేమ్ బెంట్, వి షేప్, యాంగులర్ 3 గుర్తుపెట్టుకోవాలి, బాండ్ యాంగిల్ 104 degrees. ఈ మిగిలిన వాటికి బాండ్ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందుకే నేను రాయలేదు. sp3d 0 లోన్ పేర్స్ ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్, బాండ్ యాంగిల్ 120 and 90 degrees. ఒక లోన్ పేరు ఉంటే అది సీసాగా, 2 లోన్ పేర్స్ ఉంటే టీ షేప్ గా కన్వర్ట్ అవుతుంది, అదే 3 లోన్ పేర్స్ ఉంటే లీనియర్ షేప్ గా కన్వర్ట్ అవుతుంది. sp3d2లో 0 లోన్ పేర్స్ ఉంటే ఆక్టాహెడ్రల్, బాండ్ యాంగిల్ 90 degrees. అదే sp3d2లో ఒక లోన్ పేరు ఉంటే, అంటే అవుట్ ఆఫ్ 6 ఒకటి ఉంటే, ఇక్కడ కూడా అంతే, అవుట్ ఆఫ్ 3 ఒకటి ఉంటే, అవుట్ ఆఫ్ 4 ఉంటే 2 ఉంటే, అలా. sp3d2లో 2 లోన్ పేర్స్ ఉంటే ఆ ఆక్టాహెడ్రల్ స్క్వేర్ ప్లేనార్ అవుతుంది. నెక్స్ట్ 7 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే sp3d3 హైబ్రిడైజేషన్. 0 లోన్ పేర్స్ ఉంటే పెంటగోనల్ బైపిరమిడల్ అంటాం. sp3d3లో ఒక లోన్ పేరు ఉంటే దాన్ని డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అంటాం, డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. సో ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి. 2 ఉంటే sp, ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 ఉంటే sp అంటే 1s 1p అని, 3 ఉంటే 1s 2p అని, 4 ఉంటే 1s 3p అని, 5 ఉంటే 1s 3p లాస్ట్ కాబట్టి డీలు వస్తాయి, మళ్ళీ 1s 3p d. 6 ఉంటే 1s 3p 2d, మొత్తం 6 అవుతాయి. 7 ఉంటే 1s 3p d3, ఎందుకంటే మొత్తం 7 అవ్వాలి కాబట్టి. హైబ్రిడైజేషన్ తర్వాత ఏ లోన్ పేర్స్ ఉంటే, ఎన్ని లోన్ పేర్స్ ఉంటే ఏ షేప్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. 0 ఉంటే లీనియర్, ఇక్కడ 0 ఉంటే ట్రైగోనల్ ప్లేనర్, 1 ఉంటే బెంట్. sp3లో అయితే 0 ఉంటే టెట్రాహెడ్రల్, 1 ఉంటే పిరమిడల్, 2 ఉంటే బెంట్. అలాగే sp3d2లో ట్రైగోనల్ బైపిరమిడల్, 0 లోన్ పేరు ఉంటే, 1 ఉంటే సీసా, 2 ఉంటే టీ షేప్, 3 ఉంటే లీనియర్. sp3d2లో 0 లోన్ పేర్స్ ఉంటే ఆక్టాహెడ్రల్, 1 లోన్ పేరు ఉంటే స్క్వేర్ ప్లేనర్, 2 లోన్ పేర్స్ ఉంటే 1 లోన్ పేరు ఉంటే స్క్వేర్ పిరమిడల్, 2 లోన్ పేర్స్ ఉంటే స్క్వేర్ ప్లేనర్. ఓకే, రాయలేదా? 2 లోన్ పేర్స్ sp3d2లో 2 లోన్ పేర్స్ ఉంటే స్క్వేర్ ప్లేనర్, స్క్వేర్ ప్లేనర్. అలాగే sp3d3లో sp3d2లో, ఓకే అక్కడ ఇక్కడ రాశాను కదా, ఓకే సారీ, రెండు ఒకటే. sp3d2లో 2 ఉంటే స్క్వేర్ ప్లేనర్, sp3d3లో 0 ఉంటే పెంటగోనల్ బైపిరమిడల్, 1 ఉంటే డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. అవి మైండ్లో ఉండాలి. ఇవి మొత్తం మీకు మైండ్లో ఉంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేసేయచ్చు, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. సో 2023లో వచ్చిన POEQs మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇయర్ ఏపీలో అలాగే టీఎస్లో 2 స్టేట్స్లో అన్ని షిఫ్ట్స్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది గుర్తుపెట్టుకొని అవి డిస్కస్ చేస్తే డెఫినెట్గా మీరు ఒక ఆన్సర్ కెమికల్ బాండింగ్ నుండి 100% చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ దోస్ క్వశ్చన్స్ విచ్ హ్యావ్ కమ్
లాస్ట్ ఇయర్ 2023 PYQs. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు VSCPR థియరీలో కొన్ని క్వశ్చన్స్ బోర్డు మీద రాశాను. సో అవి ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. మీరు ఇంతకుముందు చెప్పిన ఆ టేబుల్ను మాత్రం డెఫినెట్గా మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఇక్కడ రాశాను చూడండి. అంటే ఇవి సింపుల్. థర్డ్ ఏలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? బోరాన్, అల్యూమినియం. ఫోర్త్ ఏలో కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. ఈ ఫోర్త్ ఇయర్లో మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్, జెర్మేనియం తప్ప అన్ని ఎలిమెంట్స్ గురించి, కాంపౌండ్స్ గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫిఫ్త్ ఇయర్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, అప్పుడప్పుడు ఆర్సెనిక్. ఆక్సిజన్, సల్ఫర్, చాలా రేర్గా సెలీనియం. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ 4 గుర్తుపెట్టుకోవాలి, అవి 7th అని. అలాగే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్లు. జెనాన్ ఒకటి, అప్పుడప్పుడు హీలియం. ఇవి తప్ప మిగతావి కొంచెం గుర్తుకు లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కుదిరితే ఇక్కడ రాసినవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ బై క్వశ్చన్ వన్ బై వన్ చూద్దాం. ఇవి మీరు అప్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఈ లాస్ట్లో ఉన్నవి ఏ గ్రూప్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయని. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs of molecules ఐసోస్ట్రక్చరల్ అంటే రెండిటికి సేమ్ స్ట్రక్చర్ ఉండాలి. ఐసో అంటే సేమ్. సో ఏ పేరుకి సేమ్ స్ట్రక్చర్ ఉంది? సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. HgCl2, ఇంతకుముందు రాసిన వాటిలో HG ఎక్కడా లేదు, చాలా రేర్గా అడుగుతుంటారు అప్పుడప్పుడు. సో HGలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. సో ఆ గ్రూప్ నెంబర్స్ ఎందుకు గుర్తుకు పెట్టాము అని చెప్పానంటే, మీకు గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి. సో బోరాన్ థర్డ్, ఇంతకుముందు రాశారు కదా మీరు, థర్డ్లో బోరాన్ ఉంది, అది థర్డ్ గ్రూప్ అన్నానంటే ఏంటి? అక్కడ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. సిలికాన్ ఫోర్త్ గ్రూప్ అన్నానంటే అందులో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. అలాగే జినాన్ 8th గ్రూప్ అని చెప్పాను, అంటే అందులో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. HG ఆ గ్రూప్స్లో లేదు, కానీ ఇది ఒకటి రేర్ కేసు కాబట్టి గుర్తుపెట్టుకోండి. HGలో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇలా రాయాలి, అవి ఎలక్ట్రాన్స్. సో ఎన్నిటితో బాండ్ అయింది? 2. క్లోరిన్, క్లోరిన్. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి? ఎలక్ట్రాన్ పేర్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని? 1. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, క్లోరిన్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఒక పేరు. ఇక్కడ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్, 2 పేర్స్ ఉన్నాయి. 2 పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? ఆ టేబుల్లో చూడండి ఒకసారి, sp. సో 2 ఎలక్ట్రాన్స్ పేర్స్ ఉండి sp హైబ్రిడేషన్ ఉండి 0 లేని పేరు ఉంటే స్ట్రక్చర్ ఏంటి చూడండి. చూడండి, లీనియర్. కరెక్ట్. సో HgCl2 ఏంటి? లీనియర్ స్ట్రక్చర్. అలా చూడాలి. SO2 చూడండి, సల్ఫర్ ఏ గ్రూప్ లో ఉందో చూడండి, ఇంతకుముందు రాశారు కదా, 1 2 3 4 5 6, 6th గ్రూప్ కాబట్టి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏ గ్రూప్ అయితే అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. ఇది ట్రిక్ చేయడానికి, మనం హైబ్రిడేషన్ చేయడానికి, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, ఎలక్ట్రాన్ పేర్స్ చెప్పడానికి ఇది ట్రిక్ అనమాట. సో ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం 2 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆక్సిజన్ మీకు తెలుసు ఆల్రెడీ బాండెడ్ 2 కాబట్టి ఇట్ రిక్వైర్స్ 2 ఎలక్ట్రాన్స్. సో SO2 అన్నాడు కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ కి ఒక O, ఇంకో 2 ఎలక్ట్రాన్స్ కి ఇంకో O. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయన్నప్పుడు, ఈ ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం సిగ్మా ఎలక్ట్రాన్స్, సిగ్మా బాండ్ మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ సిగ్మా 5. సో సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్. దాంతో పాటు ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ 3 ఉన్నాయి, రైట్? 3 ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. ట్రైగోనల్ ప్లేనార్ అంటాం. ఎప్పుడు 0 లోన్ పేర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది అంటున్నాం. 3 sp2 1 లోన్ పేర్. చూడండి మీరు టేబుల్లో చూడండి, 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉండి sp2 హైబ్రిడేషన్ ఉండి 1 లోన్ పేర్ ఉంటే స్ట్రక్చర్ ఏంటి చూడండి, చూసి చెప్పండి నాకు. అది బెంట్ స్ట్రక్చర్ అంటాం, బెంట్. లేదంటే యాంగులర్ అంటాం, లేదంటే వి షేప్ అంటాం, రైట్? మూడిట్లో ఏదైనా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, HgCl2 ఏమో లీనియర్, SO2 ఏమో బెంట్. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, ఎందుకంటే మనల్ని అడిగింది ఆ పేర్లో సేమ్ స్ట్రక్చర్ ఉండాలని అడిగారు. నెక్స్ట్ SnCl2 చూద్దాం. SnCl2, Sn ఏ గ్రూప్ చూడండి, నాతో పాటు చెప్పండి. Sn ఏ గ్రూప్ లో ఉంది? కార్బన్, సిలికాన్, జెర్మేనియం, Sn దట్ ఈస్ టిన్, లెడ్. 4th గ్రూప్ లో ఉంటుంది. కాబట్టి 4th గ్రూప్ కాబట్టి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇలా రాస్తాం. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆక్సిజన్ కాకుండా మిగిలిన అన్నిటికీ ఒకటే బాండే రాస్తాం. సో ఇక్కడ క్లోరిన్, క్లోరిన్, ఎలక్ట్రాన్ పేర్. అంటే
1 2 3 సేమ్ ఇంత ముందు S42 లాగా వచ్చింది చూడండి. 1 2 3 3 ఎలక్ట్రాన్ పేర్స్. 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే sp2 హైబ్రిడైజేషన్. sp2 ఉండి ఒక లోన్ పేర్ ఉంటే బెంట్ స్ట్రక్చర్, సేమ్ బెంట్ లేదా వి షేప్ ఏదైనా రాయొచ్చు. వి షేప్, బెంట్, యాంగులర్. PbCl2 ఇక్కడే ఆన్సర్ ఉంది చూడండి. Pb ఏ గ్రూప్? సేమ్ ఫోర్త్ గ్రూప్, అంటే Sn ప్లేస్ లో Pb ఉంది అంతే. అప్పుడు 1 2 3 3 ఎలక్ట్రాన్ పేర్స్, sp2 హైబ్రిడైజేషన్, ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి సేమ్ షేప్, వి షేప్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఓకే, ప్రాక్టీస్ కోసం ఇవి కూడా చేద్దాం. ఓకే, చూడండి, మీరు ట్రై చేయండి, చెప్పండి నాకు. SF4 అని ఇచ్చారు. SF4, ఎస్ అంటే మళ్ళీ ఇంత ముందే చెప్పాను కదా, సల్ఫర్, 6 వాలెన్స్ ఎలక్ట్రాన్, 6th గ్రూప్ కాబట్టి 1 2 3 4 5 6, మొత్తం 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. F4 అంటే ఫ్లోరిన్స్ మొత్తం 4 ఉన్నాయి, 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్ పేర్, 4 SF4 కాబట్టి 4 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి F F F F ఇంకో ఎలక్ట్రాన్ పేర్. మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని? నాకు ఆన్సర్ చేస్తూ ఉన్నాను మీరు. మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని? 1 2 3 4 5. 5 ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? 5 ఉంటే sp3d. sp3d ఉండి ఒక్క లోన్ పేర్ ఉంటే స్ట్రక్చర్ ఏంటి? చూసి చెప్పండి. sp3d ఉండి ఒక లోన్ పేర్ ఉంటే, 0 లోన్ పేర్ ఉంటే ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. ఒక్క లోన్ పేరు ఉంటే సీసా, అంటే SF4 ఏంటి? సీసా. ఓకే, అప్పుడప్పుడు దీనికి DSP3 అని కూడా రాస్తుంటారు. DSP3 స్క్వేర్ ప్లేనార్ అని. అది ఆప్షన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. SF4 సీసా ఉంటుంది, DSP3 స్క్వేర్ ప్లేనార్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అది ఏంటి అనేది కొంచెం డెప్త్ తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. XeF4 XE ఏ గ్రూప్? ఇప్పుడు చెప్పాం కదా, 8th గ్రూప్. 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో ఎన్ని ఫ్లోరిన్స్ తో బాండ్ ఫామ్ చేయాలి? 1 2 3 4. మిగిలినవి లోన్ పేర్స్, అంతే కదా. మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని? 1 2 3 4 5 6. 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3d2. sp3d2 ఉండి 0 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే ఆక్టాహెడ్రల్ అంటాం. 1 లోన్ పేర్ ఉంటే ఏమంటాం? స్క్వేర్ పిరమిడల్ అంటాం. 2 లోన్ పేర్స్ ఉంటే ఏమంటాం? స్క్వేర్ ప్లేనార్ అంటాం. అంటే ఇది స్క్వేర్ ప్లేనార్. నేను షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను, మీరు రాసుకోండి. స్క్వేర్ ప్లేనార్. NH3 నెక్స్ట్ కాంపోనెంట్ D లో NH3. నైట్రోజన్ ఏ గ్రూప్ చెప్పాలి మీరు. 1 2 3 4 5. 5th గ్రూప్ కాబట్టి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. అంటే మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ అన్ని 4 ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 లో ఒక లోన్ పేర్ ఉంటే స్ట్రక్చర్ ఏంటి? పిరమిడల్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ SO3. ఎస్ అంటే తెలుసు కదా ఆల్రెడీ. 1 2 3 4 5 6 ఉంటాయి. ఆక్సిజన్ ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి 2 ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 1 2 3. ఓకే, 1 2 3. ఇప్పుడు సిగ్మా బాండ్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఒక్క క్వశ్చన్ తోనే మీకు అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. రైట్, సిగ్మా బాండ్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి కాబట్టి 3 ఎలక్ట్రాన్ పేర్స్ అంటాం. 3 ఎలక్ట్రాన్ పేర్స్ అంటే sp2 0 లోన్ పేర్స్ అంటే ట్రైగోనల్ ప్లేనార్. చూడండి, ఇక్కడ తప్ప మొత్తం డిఫరెంటే ఉన్నాయి. ఇదేమో లీనియర్ బెండ్, ఇదేమో సీసా స్క్వేర్ ప్లేనార్, పిరమిడల్, ట్రైగోనల్ ప్లేనార్, వి షేప్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు కదా. ఈ క్వశ్చన్ ఏపీ May 18th 2023 ఫస్ట్ సెషన్ లో వచ్చింది. ఇదే క్వశ్చన్ 2016లో వచ్చిందంట. 2016లో అదే క్వశ్చన్ రిపీట్ చేశారు. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ అయితే ఏపీలో వచ్చింది, అది May 19th వచ్చింది 2023. ఓకే, ఐ మీన్ లాస్ట్ ఇయర్. సో ఇక్కడ చూడండి ఒకసారి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటువైపు ఏమో హైబ్రిడైజేషన్ ఇచ్చారు, ఇటువైపు ఏమో షేప్ ఇచ్చారు. సో ఏది ఉంటే ఏంటి అది. sp3 మనకు తెలుసు కాబట్టి, బాగా ఫేమస్ కాబట్టి టెట్రాహెడ్రల్. సింపుల్ అంతే కదా, sp3 టెట్రాహెడ్రల్.
ఇలా ఇచ్చినప్పుడు ఎన్ని లోన్ పేర్స్ ఏం చూడొద్దు, డైరెక్ట్ sp3 ఉంటే టెట్రాహెడ్రల్ అంతే. ఎన్ని లోన్ పేర్స్ ఇస్తేనే మనం చూడాలి. అంటే బి టూ ఉన్నది ఒకే ఒక ఆప్షన్ చూడండి, మిగతా ఏమి లేవు కాబట్టి ఆన్సర్ బి. మిగతా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నో నీడ్ అట్ ఆల్. అంతే కదా, మొత్తం ఎందుకు చెక్ చేయాలి? బి టూ అని వచ్చింది, బి టూ ఉన్నది ఒకటే, కన్ఫామ్గా మనకు తెలుసు sp3 టెట్రాహెడ్రల్ అని, ఫిక్స్. రైట్. నెక్స్ట్ మిగతాయి కూడా మనం చూస్తే sp3d కదా, sp3d అంటే ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. అంటే డి అనేది 4 ఉంది చూడండి అక్కడ. d2sp3 అన్న sp3d2 అన్న ఒకటే కదా, ఆక్టాహెడ్రల్ అంటే c3 కాబట్టి d2sp2 అంటే సీరియల్ గా 1 2 3 4 అని ఇచ్చారు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓకే, వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ May 18, 2023 ఫస్ట్ సెషన్ లో వచ్చింది. ఓకే, సో ఆ క్వశ్చన్ చదవండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్? అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఓన్లీ లోన్ పేర్సే. ఎన్నిటికి చేయాలి అలా? ఓన్లీ 4 ఎలిమెంట్స్కి. ఏంటవి? IF5, XeF2, చాలా ఈజీ ఈ క్వశ్చన్, IF7, ClF3. ఇంతకుముందు 2 క్వశ్చన్స్ సాల్వ్ చేశాం కాబట్టి ఇది ఈజీ. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఈ సెషన్లో మొత్తం చేశారనుకోండి, ఈ VSPR సంబంధించింది మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు, ఎందుకంటే మనం అన్ని ఎగ్జాంపుల్ చేస్తున్నాం కాబట్టి. సో IF5 అంటే అయోడిన్ ఏ గ్రూప్ రావాలి? ఫస్ట్ 7th గ్రూప్. 7th అంటే 1 2 3 4 5 6 7. ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 1 2 3 4 5 6. 6 ఎందుకు? అవన్నీ ఎందుకు? మనకి లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? IF5లో 1 ఉన్నాయి, ఒకటే లోన్ పేరు ఉంది అంతే, ఫిక్స్. అంతే కదా, ఒకటే లోన్ పేరు. XCలో ఎన్ని ఉన్నాయి? XC అంటే 8th గ్రూప్. 1 2 3 4 5 6 7 8. ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మెయిన్ అన్ని లోన్ పేర్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 కాబట్టి 3. IF7, I అంటే మళ్ళీ I అంటే 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 7th గ్రూప్ కాబట్టి 5 6 7. ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. సో ఇక్కడ ఏమన్నా ఉన్నాయి లోన్ పేర్స్? ఏమి లేవు, జీరో లోన్ పేర్స్. నెక్స్ట్ ClF3. Cl అంటే 7th గ్రూప్ కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7లో 3 ఫ్లోరిన్స్. రైట్, 1 2 అంటే ఎన్ని లోన్ పేర్స్? 2. వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఏమొస్తుంది? IF7. సో అలాంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఏమొస్తుంది? IF7 తర్వాత 1 IF5. సో IF7 IF5 అది IF5 IF7 IF5. సో ఇక్కడ కూడా ఉంటుంది కదా IF5. తర్వాత ఏంటి? 0 1 2 ClF3 తర్వాత XeF2 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత సింపుల్ గా ఉందో? నేను చెప్పినట్టు అవి ఏ గ్రూపు గుర్తుండాలి, దాన్ని బట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాస్తాం. తర్వాత ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి, ఎన్ని లోన్ పేర్స్ ఉంటే షేప్ ఏంటి, ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేద్దాం. మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది మళ్ళీ. సో ఇక్కడ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఇచ్చారు, ఇక్కడ ఏమో షేప్ ఇచ్చారు. సో ఈ మాలిక్యూల్ని బట్టి మనం దాని షేప్ ఏంటో డిసైడ్ చేయాలి. ఫస్ట్ మనం ఈజీగా ఉన్నది తీసుకుందాం. వాటర్ మనకు తెలుసు కదా, గుర్తు కూడా ఉంటుంది యాక్చువల్గా. H2O అంటే ఇక సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏ గ్రూప్? 6th గ్రూప్. 6th గ్రూప్ అంటే ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. 1 2 3 4 5 6. హైడ్రోజన్స్ 2 ఎలక్ట్రాన్స్ ని యూజ్ చేసుకొని బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. మిగిలినవి ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 2 లోన్ పేర్స్ ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని? 1 2 3 4 ఎలక్ట్రాన్ పేర్స్. 4 ఎలక్ట్రాన్ పేర్స్ అంటే sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ నుండి 4 ఎలక్ట్రాన్ పేర్స్ లో 2 లోన్ పేర్స్ ఉంటే స్ట్రక్చర్ ఏంటి చూడండి. sp3లో 2 లోన్ పేర్స్ ఉంటే దానికి యాంగులర్ స్ట్రక్చర్ అని ఉంటుంది, అంటే H2O ఈజ్ 3. అంటే C3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఒకే చోట ఉంది C3, అంతేనా? C2 C4 C4. సో ఎప్పుడైనా సరే మనం ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అన్నీ చేయనవసరం లేదు, ఏదైనా ఒకటి చేసినా మనకు ఒక్కోసారి ఆన్సర్ వస్తుంది. అది కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనం టైంని ఈజీగా చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట.
సో ఆన్సర్ ఒకటి చేస్తేనే వచ్చేసింది, ఎంత గ్రేట్ కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలినవి కూడా చూద్దాం, జస్ట్ మనం చూద్దాం. I3 మైనస్ ఎలా చేయాలంటే, ఐకి ఐ అనేది సెవెంత్ గ్రూప్ అంటే 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాంతో పాటు ఒక మైనస్ ఇచ్చారు అక్కడ, మైనస్ అంటే అది ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. ఐ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మొత్తం 7 ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా. ఓకే, అయోడిన్స్ ఐ కాకుండా సెంట్రల్ ఆటమ్ ఉన్న ఇంకెన్ని ఉన్నాయి, 2 అయోడిన్స్ ఉన్నాయి. సో ఐ 1 2 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ 5 అంటే sp3d. sp3dలో 3 లోన్ పేర్స్ ఉంటే అది లీనియర్ అవుతుంది. లీనియర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే A4. సో A4. అలాగే బి చేస్తే మనకు టీ షేప్ వస్తుంది చూడండి. బి చేస్తే Cl 1 2 3 4 5 6 7 కదా, Cl. ఎన్ని ఫ్లోరిన్స్, 3 ఫ్లోరిన్స్, 1 2 3. మొత్తం ఎలక్ట్రాన్ పేర్స్ 5 అంటే sp3d. sp3dలో 2 లోన్ పేర్స్ అంటే, sp3dలో 1 లోన్ పేర్ అంటే సీసా, 2 లోన్ పేర్స్ అంటే టీ షేప్, కాబట్టి ClF3 టీ షేప్. అలాగే SF4 ఇంతకుముందే చేసాం, ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటది, సీసా. సరిపోయింది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ అలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ మనకి ద నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడిగారు. ఇక్కడ దీని క్యాలిక్యులేషన్ కోసం ఇది క్లీన్ చేస్తున్నాను. సో బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెస్పెక్టివ్లీ ఏంటి, ఫస్ట్ బాండ్ పేరు, నెక్స్ట్ లోన్ పేర్స్. దేనికి, XeOF4 కి. ఇది చాలా సింపుల్ చూడండి. Xe అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం 8 ఉంటాయి, ఎందుకంటే ఇది 8th గ్రూప్ కాబట్టి. 1 2 3 4 5 6 7 8. ఆక్సిజన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, బాండ్ ఫామ్ చేయడానికి మినిమం 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో XeO. ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 1 2 3 4. ఇక్కడ లోన్ పేర్. మొత్తం ఎన్ని పేర్స్ అయినాయి, 1 2 3 4 5 6 అయినాయి. 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే sp3d2 కదా, sp3d2. sp3d2 మొత్తం ఎలక్ట్రాన్ పేర్సే ఉంటే ఆక్టాహెడ్రల్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, సారీ, మన క్వశ్చన్ లోన్ పేర్స్ బాండ్ పేర్సే కదా, మర్చిపోయాను. సో మనకు బాండ్ పేర్స్ లోన్ పేర్సే కావాలి. ఫస్ట్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఎన్ని ఉన్నాయి, 2 3 4 5 ఉన్నాయి, 5 బాండ్ పేర్స్. అండ్ లోన్ పేర్స్ ఎన్ని, ఒక్క నిమిషం, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి, అంతే కదా, 6 ఉన్నాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఈ ప్రాసెస్ లో చెప్పలేము మనం. సో బాండ్ పేర్స్ అయితే మొత్తం 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6. సో 6 బాండ్ పేర్స్ 2 ఉన్నాయి, ఇక్కడ D ఉంది, ఇక్కడ A ఉంది, ఈ రెండింటిలో మన ఆన్సర్ ఉంటుంది. 6 అయిపోయింది. దీనికి స్ట్రక్చర్ రాద్దాం. స్ట్రక్చర్ అయిపోయినా ఏం కాదు, ఇక్కడ ఏముంటుందంటే ఫ్లోరిన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం 7 ఉంటాయి, అంటే ఇక్కడ ఇంకెన్ని మిగిలి ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఇంకా 6 మిగిలి ఉన్నాయి, అంతే కదా. 1 2 3 4 5 6. ఇక్కడ 1 2 3 4 5 6. ఇక్కడ కూడా 1 2 3 4 5 6. ఇక్కడ కూడా 1 2 3 4 5 6. ఎన్ని పేర్స్ అయినాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దాంతో పాటు ఇది ఒకటి ఉంది 13, ఇది 13th. దాంతో పాటు ఆక్సిజన్ కూడా 2 లోన్ పేర్స్ ఉంటాయి 15. ఇక్కడ 1, ఇక్కడ 2 3, ఇక్కడ మొత్తం 4 3s are 12. 12 plus 3 ఎంత, 15. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. ఓకే, మీకు ఇంకాస్త క్లియర్ గా కావాలంటే XeOF4 స్ట్రక్చర్ ఏమొస్తుంది, 1 2 3 4 5 sp3 1 2 3 4 5 6 కాబట్టి sp3d2 స్క్వేర్ ఫ్రెండ్ వస్తుంది కదా.
సో స్క్వేర్ పిరమిడ్ వస్తుంది, సారీ స్క్వేర్ పిరమిడల్ XEF. ఓకే, ఒకటి లోన్ పేర్, రాస్తున్నా ఇక్కడ డబల్ బాండ్ O. ఇలా స్ట్రక్చర్ రాసుకుంటే కూడా మనకి ఈజీగా తెలుస్తుంది, అంటే కొంచెం క్లారిటీగా. ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ కొంచెం క్లారిటీ. ఇక్కడ 1 2, ఇక్కడ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇక్కడ ఒకటి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 లోన్ పేర్స్. ఇక్కడ ఎన్ని? 3 లోన్ పేర్స్. ఇక్కడ ఎన్ని? 3 లోన్ పేర్స్. ఇక్కడ ఎన్ని? 2 లోన్ పేర్స్. ఇక్కడ ఎన్ని? 1 లోన్ పేర్. 3 + 2 + 3 7 + 3 10, 3 + 2 + 3 8, 8 + 3 11, 11 + 3 14, 14 + 1 15. అంటే 615 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అంటే మనం ఓన్లీ ఇది కాకుండా వన్నే కాకుండా ఇది చుట్టూ ఎన్ని ఉన్నాయో కూడా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో మనం బాండ్ యాంగిల్స్ కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఆ ఆర్డర్ ఏంటో ఈజీగా చెప్పేయచ్చు. ఫస్ట్ H2O తీసుకుందాం. H2O తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6. ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఇక్కడ లోన్ బేస్. సో ఇది ఏంటి? 1 2 3 4 అంటే sp3. sp3లో షేప్ ఏంటి? దాన్ని V షేప్ అని కానీ యాంగులర్ అని కానీ బెంట్ అని కానీ అంటాం. ఇక్కడ 104 డిగ్రీస్ ఉంటుంది, అంటే H2Oకి బాండ్ యాంగిల్ 104 డిగ్రీస్. 104 డిగ్రీస్. అలాగే NH3కి చూద్దాం. NH3 1 2 3 4 5 ఉంటాయి. నైట్రోజన్ 5th గ్రూప్ కాబట్టి 5 ఉంటాయి. సో H 1 2 3 4 sp3 విత్ 1 లోన్ పేర్ అంటే పిరమిడల్ అంటే 107 డిగ్రీస్ ఉంటుంది. 107 డిగ్రీస్. అలాగే కార్బన్ చూద్దాం. CH4 కదా, CH4 1 2 3 4 హైడ్రోజన్ sp3 0 లోన్ పేర్స్. ఇక్కడ sp3 2 లోన్ పేర్స్ ఉంటే 104, 1 లోన్ పేర్ ఉంటే 107. గుర్తుపెట్టుకోండి. 0 లోన్ పేర్స్ ఉంటే 109 డిగ్రీస్ 28 మినిట్స్. 109 డిగ్రీస్ 28 మినిట్స్. అండ్ ఫైనల్ గా SO2 సల్ఫర్ డైఆక్సైడ్ ఇంతకుముందు చేసాం. 1 2 3 4 5 6 ఆక్సిజన్ కి 2 ఎలక్ట్రాన్స్. సో మొత్తం హైబ్రిడైజేషన్ ఏంటి? 1 2 3 అంటే sp2. sp2లో మళ్ళీ ఒక లోన్ పేరు ఉంటే ఏంటి? దాన్ని మళ్ళీ మనం బెంట్ షేప్ అనే అంటాం కదా, బెంట్ షేప్ అనే అంటాం. సో బెంట్ షేప్ కి ఎంత ఉంటుంది? బెంట్ షేప్ కంటే ఇక్కడ బెంట్ వేరు, ఇక్కడ బెంట్ వేరు. ఇక్కడ బెంట్ అంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బెంట్, ఇది కూడా బెంటే. ఓకే, బట్ ఇక్కడ రెండు బెంటే, కానీ ఈ బెంట్ లో 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి. బాండ్ యాంగిల్ తక్కువ ఉంటుంది. ఇక్కడ రిపల్షన్స్ తక్కువ ఉంటాయి, ఒక లోన్ పేరు ఉంది కాబట్టి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో ఆ వేలు మనం తీసుకుంటే SO2 కరెక్ట్ గా వాల్యూ మనం చెప్పలేం, కానీ అన్నిటికంటే ఎక్కువగా SO2కి ఉంటుంది. ఎందుకంటే బాండ్ పేర్స్ తక్కువే, లోన్ పేర్స్ కూడా తక్కువే కాబట్టి. అంటే ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ తర్వాత ఏమొస్తుందో మనకు తెలుసు. 4 తర్వాత ఏముంది? వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, 3rd, 2nd, 1st. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 6th క్వశ్చన్ ఆప్షన్ ఏ. ఓకే, సో అలా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం లాస్ట్ ఇయర్వి. క్వశ్చన్ చూడండి. హైబ్రిడైజేషన్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ నెగటివ్లీ చార్జ్డ్ కార్బన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెస్పెక్టివ్లీ ఆర్. అంటే అక్కడ 2 డయాగ్రామ్స్ లాగా 2 స్ట్రక్చర్స్ ఇచ్చారు కదా. ఒక దాంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇంకొక దాంట్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఇది నెగిటివ్ ఛార్జ్, సారీ ఇది పాజిటివ్ ఛార్జ్ కాదు, నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ ఉండే కార్బన్ కి, నెగిటివ్ ఛార్జ్ ఉండే కార్బన్ కి హైబ్రిడైజేషన్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటి, నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఇది కార్బన్, ఇక్కడ కార్బన్ ఉన్నట్టు ఇవ్వలేదు కానీ ఉన్నట్టు. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1, ఇక్కడ 1 2 3 కదా. 3 బాండ్సే ఉన్నాయి, లోన్ పేర్స్ ఏం లేవు కదా. 3 బాండ్ పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. అంటే ఇదే ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంది. sp2 sp నా, sp2 sp2 నాది. ఇదైతే sp2.
ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ అంతా sp2. ఇప్పుడు ఈ కార్బన్ చూద్దాం. ఈ కార్బన్ లో మొత్తం ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి. 1 2 3. ఇలా ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు సిగ్మా బాండ్ ఒకటి ఉంటే 5 బాండ్స్ 2 ఉంటాయి. అంటే ఒకటి సిగ్మా, మిగిలినవి 2 5 బాండ్స్. సో ఇవి 2 మనం కన్సిడర్ చేయం కాబట్టి ఒకటే బాండ్ ఉన్నట్టు. దాంతో పాటు నెగిటివ్ ఛార్జ్ ఉందంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ పేరు ఉన్నట్టు. ఓకే, అంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేర్, ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్, 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp. అంటే ఇది sp టు sp. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? తర్వాత క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ కరెక్ట్? ఇందులో ఏ సెట్ కరెక్ట్ చూడాలి. SiH4 ఉంది ఫస్ట్, నెంబర్ 1. SiH4, Si అంటే 4th గ్రూప్ కాబట్టి 1 2 3 4. హైడ్రోజన్ 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 హైడ్రోజన్, 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. 4 బాండ్ పేర్స్ అంటే హైబ్రిడైజేషన్ sp3. అంటే స్ట్రక్చర్ టెట్రాహెడ్రల్, లోన్ పేర్స్ 0. చూడండి, SiH4 sp3 హైబ్రిడైజేషన్, టెట్రాహెడ్రల్, లోన్ పేర్స్ 0. అంటే ఇది కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగిలినవి చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే మనం క్వశ్చన్ చూసి లాంగ్ గా ఉంది అనుకోదు, ఒకసారి సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ BeCl2 చూడండి, జస్ట్ మనం చూద్దాం. ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది మనకి. BeCl2, B అంటే సెకండ్ గ్రూప్ కదా, క్లోరిన్ క్లోరిన్. హైబ్రిడైజేషన్ ఏంటి? 2 బాండ్ పేర్స్ ఉన్నాయి కాబట్టి sp. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? sp2 ఇచ్చాడు, రాంగ్. SF4 ఇది ఆల్రెడీ చేసాం మనం. మొత్తం 6 ఉంటాయి, 4 5 6. ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. ఓకే, సో ఇక్కడ 1 2 3 4 5. sp3d. sp3d అక్కడ ఏమి ఇచ్చాడు? dsp3 ఇచ్చారు. sp3d వేరు, dsp3 వేరు. ఇది sp3d కాబట్టి మనకు sp3d అంటే ఆక్టాహెడ్రల్, సారీ ట్రైగోనల్ బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడ్. ఒకవేళ sp3d dsp3 ఒకటే అనుకున్నా నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం మనం. dsp3 ఓకే. sp3d ఒక లోన్ పేరు ఉంటే ఏముంటుంది? దాన్ని సీసా స్ట్రక్చర్ అంట. అక్కడ ఏమి ఇచ్చాడు? స్క్వేర్ ప్రైమ్ ఇచ్చాడు కాబట్టి అది రాంగ్. సో ఆ వేలు తీసుకోవచ్చు. sp3d dsp3 ఒకటే అనుకుంటే కూడా, ఒకవేళ మనకు డౌట్ వస్తే కూడా డౌట్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి. సో తర్వాత ఏదైనా క్వశ్చన్స్ యూజ్ అవుతుందని చెప్తున్నా. అలాగే SnCl2 లో 4 ఉంటాయి, 1 2 3 4. ఎందుకంటే 4th గ్రూప్ కాబట్టి. క్లోరిన్ క్లోరిన్, ఇక్కడ లోన్ పేరు. అంటే 1 2 3 పేర్స్. 3 పేర్స్ అంటే sp2. అక్కడ ఏమి ఇచ్చాడు? sp ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. సో 1 ఒకటి కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ తెలంగాణలో, ఏపీలో కూడా వచ్చాయి. ఇంకా ఈ క్వశ్చన్ ఏపీ May 16, 2023లో వచ్చింది ఫస్ట్ సెషన్లో. అలాగే 8th క్వశ్చన్ అయితే మాత్రం అది ఏపీలోనే వచ్చింది, May 15, 2023. May 15, 2023 వచ్చింది ఈ క్వశ్చన్ ఫస్ట్ సెషన్లో, రైట్. సో మిగిలిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. VSCPR థియరీని బేస్ చేసుకుని ఇంకా చాలా క్వశ్చన్స్ ఇచ్చారు ఆన్ ద బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రియాక్టెంట్స్ ప్రొడక్ట్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు, అది క్వశ్చన్. C2H4 ఎలా రాస్తాం దీన్ని? C2H4, C డబల్ బాండ్ C, హైడ్రోజన్ 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 హైడ్రోజన్. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అంటే ఈ కార్బన్ తీసుకోవచ్చు, ఈ కార్బన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి చూడండి, సిగ్మా 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 పై. 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 బాండ్ పేర్స్ ఉన్నట్టు. 3 బాండ్ పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. C2H6 అనుకోండి, ఇక్కడ సింపుల్ గా సింగిల్ బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ కార్బన్కి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 బాండ్ పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. ఇక్కడ అడిగింది ఏంటి? చేంజెస్, దెర్ ఈజ్ నో చేంజ్. ఫాలోయింగ్ చేంజెస్ లో దెర్ ఈజ్ నో చేంజ్, కానీ చేంజ్ అయింది. ఇక్కడ sp2, ఇక్కడ sp3 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. PCl5 PCl6 మైనస్. ఇది చూద్దాం. PCl5 అంటే పాస్పరస్. 1 2 3 4 5. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో క్లోరిన్ 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 క్లోరిన్. ఎన్ని బాండ్ పేర్స్? 1 2 3 4 5. 5 ఉంటే sp3d. ఓకే, ఇప్పటికి మీకు ప్రాక్టీస్ అయి ఉంటుంది. PCl6 మైనస్ PCl6 PCl5 అన్నప్పుడు 5 ఉంటాయి.
మైనస్ ఉంది కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్కి ఇంకో క్లోరిన్ వచ్చింది కదా, సో క్లోరిన్. ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఉంటే హైబ్రిడేషన్ ఏంటి, sp3d2. ఓకే, అలాగే BF3 చూడండి, BF3 బి బోరాన్ థర్డ్ గ్రూప్, ఫ్లోరిన్ 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 1 2 3 3 ఉంటే హైబ్రిడేషన్ ఏంటి, sp2. ఇక్కడ ఇంకొక మైనస్ వచ్చింది కదా, మైనస్ వచ్చిందంటే ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉన్నట్టు. ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్కి ఎక్స్ట్రా ఫ్లోరిన్ కూడా ఉంది. మొత్తం 1 2 3 4 అంటే sp3. ఇవి మూడు రాంగ్ ఆన్సర్స్ ఉంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఓకే, NH3 చూద్దాం, చెక్ చేద్దాం. 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్, ఇక్కడ లోన్ పేర్ 1 2 3 4. ఎనీవే దిస్ ఈస్ sp3. ఓకే, NH4+ అంటే ఈ 5 ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి. 5 లో ఒకటి ఉండదు కాబట్టి అది రిమూవ్ చేసాం. మళ్ళీ ఏమైంది, ఇంకో హైడ్రోజన్ వచ్చింది. 1 2 3 4 4 ఎలక్ట్రాన్ పేర్స్ కాబట్టి sp3. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, 10th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, number of lone pair of electrons, number of d orbitals involved in hybridization are same. Both should be the same. Number of lone pairs అలాగే నెంబర్ ఆఫ్ d orbitals ఇన్వాల్వ్డ్ రెండు సేమ్ ఉండాలి. అలాంటి మాలిక్యూల్ ఏది అని క్వశ్చన్. ఇది తెలంగాణలో అడిగారు ఈ రెండు క్వశ్చన్స్. ఇది May 14th అడిగారు, అది May 13th అడిగారు. ఇది మార్నింగ్ సెషన్ అడిగారు, అది ఆఫ్టర్నూన్ సెషన్ అడిగారు. ClF3 చూద్దాం ఫస్ట్. ClF3 1 2 3 4 5 6 7 ఫ్లోరిన్ 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 ఎలక్ట్రాన్ బేస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 2 లోన్ బేస్ ఉన్నాయి. SF4 చూడండి, SF4 1 2 3 4 5 6 ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p6 3s2 3p4 3d0. సో ఇక్కడ 3s2 అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్ ఇది మిగిలింది. 3p4 అంటే 1 2 3 4. ఓకే, సో ఇవి రెండు ఇక్కడ ఉన్నాయి. ఇంకెన్ని కావాలి మనకి, ఇక్కడ 2 అయిపోయింది, ఇంకా 2 కావాలి. అంటే నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇక్కడ 2 ఉన్నాయి, అలాగే డి ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, దట్ ఈస్ ద 10th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం, నెక్స్ట్ క్వశ్చన్ the hybridization of the central atom in the molecules BF3, BeF2, BrF3 respectively. సో ఇవన్నీ చాలా చాలా ఈజీ అయిపోయింటాయి, మనకి చాలా చేసాం కాబట్టి. BF3 అంటే 1 2 3 F F F 3 ఉన్నాయి. 3 ఉంటే ఏంటి, sp2 ఉన్నాయి, రెండే రెండు, ఇది ఒకటి ఇది ఒకటి. అంటే B రాంగ్ ఆన్సర్, C రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ BeF2, ఇది చాలా ఫేమస్ కదా, చాలా ఈజీ. F 2 బాండ్ పేర్స్ అంటే sp2 తర్వాత sp ఉన్నది రెండిట్లో ఇది, కాబట్టి ఇదే ఆన్సర్. BrF3 చేయాల్సిన అవసరం లేదు, కానీ చేద్దాం. Br 1 2 3 4 5 6 7 ఫ్లోరిన్ 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 1 2 3 4 5 sp3d. నెక్స్ట్ ఇక్కడ, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఇస్ డిఫరెంట్. సో అన్నిటికీ హైబ్రిడైజేషన్ రాయాలి, దేంట్లో డిఫరెంట్ ఉందో చూడాలి. ఓకే, ఈ క్వశ్చన్ ఫస్ట్ 11th క్వశ్చన్ ఏమో May 13th 2023 అడిగారు లాస్ట్ ఇయర్. అలాగే ఈ క్వశ్చన్ May 12th అడిగారు, ఇది May 12th. ఓకే, సో H2O మనకు తెలుసు ఆల్రెడీ, sp3. ఈ మూడు sp3ని చాలా సార్లు చేశాం కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నాం. కాబట్టి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఇస్ డిఫరెంట్ అంటే ఇది ఆన్సర్ కాదు, డిఫరెంట్ ఉండాలి. మనకేమో సేమ్ ఉన్నాయి, H2Oకి NH3కి అలాగే CH4కి సేమ్ మనకు తెలుసు. ClF3 చూడండి, ClF3 1 2 3 4 5 6 7 ఫ్లోరిన్ 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 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ 1 2 3 4 5 4 5 అంటే sp3d. XeF2కి చెప్పండి, 8 ఉంటాయి కదా, 8లో 6 ఎలక్ట్రాన్స్ బాండ్ లో పార్టిసిపేట్ చేయమంటే 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఇవి 2 3 + 2 ఎంత, 5 అంటే sp3d. PCl5 ఫాస్ఫరస్ 1 2 3 4 5 బాండ్ పేర్స్ కాబట్టి sp3d. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. CO2
CO2 ఇలా ఉంటుంది 1 2 3 4 డబల్ బాండ్ ఓ sp CO కూడా sp నే C ట్రిపుల్ బాండ్ ఓ తీసుకుంటాం అది ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తుంది ఎలా అని చెప్పి sp BF ఇంతకుముందే చేసాం ఇక్కడ BEF ఏంటి sp సో ఈ మూడు రాంగ్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకే సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది ఒకసారి ట్రై చేయండి CH4కి sp3 వస్తుంది SF4కి మనం ఆల్రెడీ చేసాం sp3d వస్తుంది అంటే sp3d sp3 డిఫరెంట్ ఉన్నాయి XCF4కి ఏమొస్తుంది sp3d2 వస్తుంది అంటే దీనికి sp3d దీనికి sp3d2 దీనికి sp3 sp3d sp3d2 sp3 సో ఇవి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ లో VSCPR థియరీకి అండ్ హైబ్రిడైజేషన్ సంబంధించిన క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇవన్నీ ఇప్పుడు మీరు సరిగ్గా విని అర్థం చేసుకొని ఉంటే కూడా ఎలాంటి బుక్స్ మళ్ళీ రిఫర్ చేయకుండా ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు నో డౌట్ అబౌట్ ఇట్ ఐ కరెక్ట్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్